Good morning, students. In today's class, we will be continuing with our next topic in this, Eudogonium. So this Eudogonium is a freshwater algal member. It belongs to the class Chlorophyceae. దీని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఇది ఏ క్లాస్ కి చెందింది. It belongs to the phylum Algae and it belongs to the class Chlorophyceae. And coming to the order, it belongs to the order Eudogoniales and its family is Eudoboniaceae. And coming to the genus, it is Eudogonium. So these are the basic important structure of this Eudogonium classification. Eudogonium అనేది ఒక algal member. It is an algal plant body which belongs to this type of class, family, order and genus. So classification అనేది మనకి must. And coming to after classification, you need to write about the different thallus structure. ఈ థాలస్ అంటే నథింగ్ బట్ ఇది ఆల్గల్ ప్లాంట్ అయినప్పటికీ దీనికి ప్లాంట్ బాడీ అనేది స్టెమ్గా రూట్గా అలా డిఫరెన్షియేట్ అవ్వకుండా ఆ టోటల్ ప్లాంట్ బాడీనే మనం థాలస్ అని అంటున్నాం. సో దిస్ టైప్ ఆఫ్ ఎ థాలస్ బాడీ ఇన్ కేస్ ఆఫ్ దిస్ Eudogonium consists of different types of cells in it. There are 3 types of cells. Apical cells, ఇలా చెప్పాను, apical cells, intercalary cells and a basal cells. This apical cell is having a dome like structure. A basal cell is nothing but a basal cell which lack chloroplast. అందులో క్లోరోప్లాస్ట్ లేనప్పటికీ అది ఏమవుతుంది, దానికి ఎలాంటి ఫంక్షన్ లేకుండా అది సబ్స్ట్రాటమ్కి వెళ్ళి సర్ఫేస్కి వెళ్ళి అటాచ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఆల్ అక్కర్స్ ఇన్ దిస్ Eudogonium. అండ్ ఇంట్రాక్యాలరీ సెల్స్ ఆర్ నథింగ్ బట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలమెంట్స్. వీటిలోనే సెల్ డివిజన్ గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్కాలరీ సెల్స్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియస్, pyrenoids, chloroplastic structures along with the cell wall. And now when we move on to this growth process లో ఏమవుతుంది, సెల్ స్ట్రక్చర్ ప్రాసెస్లో ఇవన్నీ ఉంటాయి. అరౌండ్ ఇన్ దట్ సెల్ వాల్, especially that cell wall is made up of 3 layers, outer, inner and middle. Outer is made up of a chitin, middle is made up of a pectin, inner is made up of a cellulose layer. And this cell wall and this cell structure has a reticulate chloroplast with the pyrenoid structures and also consists of a nucleus. So we have completed Eudogonium classification, Eudogonium thallus structure, Eudogonium cell structure. And coming to Eudogonium growth. Eudogonium growth అనేది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆ యొక్క సెల్ స్ట్రక్చర్లో చిన్న రింగ్ లైక్ నాట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చిన్న లొంద ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత చిన్న ఇట్లా వంపులా ఉంది కదా, అలా ప్రొడ్యూస్ అయిన వెంటనే అందులో ఉన్న న్యూక్లియస్ అనేది సెంటర్లోకి వస్తుంది. వెన్ ద న్యూక్లియస్ కమ్స్ ఎట్ ద సెంటర్, ఆ న్యూక్లియస్ అనే సెంటర్లోకి వచ్చింది అంటే ఇట్ అండర్గోస్ ఎ మైటోటిక్ డివిజన్ జరిగింది అంటే అల్టిమేట్లీ ఇట్ షుడ్ బి ప్రొడ్యూసింగ్ 2 నెంబర్ ఆఫ్ డాటర్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో అలా గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద రీప్రొడక్షన్కి వచ్చేసరికి దర్ ఆర్ 3 kinds of reproduction. One is the vegetative reproduction, asexual reproduction as well as the sexual reproduction. సో ఏమవుతుంది, వెజిటేటివ్ రీప్రొడక్షన్లో ఏ పార్ట్ అయినా ఆ టోటల్ Eudogonium ప్లాంట్ పార్ట్లో ఉన్న ఏ చిన్న పార్ట్ అయినా వచ్చి బయటపడినప్పుడు దట్ విల్ జర్మినేట్ అండ్ దట్ విల్ డెవలప్ ఇంటూ ఎ న్యూ ప్లాంట్, న్యూ ఆల్గల్ బాడీ కాల్డ్ Eudogonium. So vegetative reproduction occurs by 2 types. One is the fragmentation and the other one is the acinites formation. ఫ్రాగ్మెంటేషన్లో ఏమవుతుంది, చిన్న చిన్న ఫిలమెంట్స్ అన్నీ కూడా ఒక ఫ్రాగ్మెంట్ లాగా డెవలప్ అవుతాయి. ఆ ఫ్రాగ్మెంటే ఒక కొత్త ఇండివిజువల్ పుట్టడానికి కారణం అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ అకినైట్స్ ఫార్మేషన్లో అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు చిన్న ట్రాన్స్ఫర్ సెల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. వాటినే ఈ అకినైట్స్ అని అంటున్నాం. Now we will move on to our asexual reproduction which I have already been completed. ఇదంతా కూడా నేను మీకు రిపీట్ చేస్తున్నాను స్టార్టింగ్ నుండి. సో ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్లో ఏమైంది, స్టార్టింగ్ ఆ సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దిస్ Eudogonium consists of some specific sites of cells called cap cells అనేటువంటివి ఇందులో ఉంటాయి. సో ఆ క్యాప్ సెల్లో ఉన్న రీజియన్లో అనేది ఏమవుతుందంటే ఆ సెల్ లోపల ఉన్న ప్రోటోప్లాజం కంటెంట్ అనేది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అవ్వడం అంటే ఇంకిపోవడం అంటారు సార్, అలా. సో ఆ సెల్ లోపల ఉన్న ప్రోటోప్లాస్మిక్ కంటెంట్ ఎప్పుడైతే ష్రింక్ అవుతుందో ఆ క్యాప్సెల్స్ అనేటివి ఇలా ట్రాన్స్వర్స్గా ఓపెన్ అవుతాయి.
క్యాప్సల్స్ అనేటివి సెల్ లోపల ఉన్న ప్రోటోప్లాస్మిక్ కంటెంట్ ష్రింక్ అయినప్పుడు దట్ విల్ ఓపెన్ ఇన్ ఏ ట్రాన్స్వర్స్ వే. అవి ట్రాన్స్వర్స్ వేలో ఓపెన్ అయినప్పుడు దెర్ విల్ బి అ ప్రొడక్షన్ ఆఫ్ జూస్పోర్ ఫ్రమ్ ద జూస్పోరాంజియం. జూస్పోరాంజియం మదర్ సెల్ నుండి జూస్పోర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ జూస్పోర్స్ ఆఫ్టర్ మెచ్యురేషన్ దట్ ఈస్ సరౌండెడ్ బై జెలాటినియస్ లేయర్ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఫ్రమ్ అన్ అవుటర్ ఎన్విరాన్మెంట్. ఆ జెలాటినస్ లేయర్నే మనం దాన్ని వెసైకల్ అని అంటున్నాం. ఆ వెసైకల్ ఎప్పుడైతే వాటర్కి ఎక్స్పోజ్ అవుతుందో, ఆ వెసైకల్ ఎప్పుడైతే వాటర్తో కాంటాక్ట్లోకి వస్తుందో దట్ వెసైకిల్ డిసపియర్స్ అండ్ ఇట్ అలో దిస్ జ్యూస్ స్పోర్ టు రిలీజ్ ఇన్ టు వాటర్లోకి వదిలేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్లో ఈ జూస్పోర్కి పియర్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ జూస్పోర్ అనేది ఈ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది పియర్ షేప్ స్ట్రక్చర్. ఈ కింద దాన్ని అపికల్ రీజియన్ అని అంటున్నాం. అండ్ దిస్ ఈజ్ ఎన్ హ్యావింగ్ ఎన్ కలర్లెస్ హైలైన్ ఇన్ నేచర్. దీనికి కింద రీజన్కి అపికల్ ఏమి ఉండదు, హైలైన్ నేచర్లో ఉంటుంది, కలర్లెస్ ఉంటుంది. దీనికి చుట్టూ చిన్న చిన్న బేసల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క బేసల్ గ్రాన్యూల్స్ నుండి ఒక్కొక్క ఫ్లాజెల్లా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లాజెల్లా సింగిల్ బేసల్ గ్రాన్యూల్ డెవలప్స్ ఇంటూ సింగిల్ ఫ్లాజెల్లా. సో ఆ బాడీ చుట్టూ దానికి ఫ్లాజెల్లా డెవలప్ అవడం ద్వారా అది వాటర్లో స్విమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అది వాటర్లో స్విమ్ చేస్తూ ఇట్ విల్ ల్యాక్ ఇట్స్ ఫ్లాజెల్లా. దాని ఫ్లాజెల్లా అని పోగొట్టుకుంటుంది. అది పోగొట్టుకున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి ఒక సబ్స్ట్రాటంకి అతుక్కుంటుంది. ఆ సబ్స్ట్రాటం పైన మళ్ళీ ఒక కొత్త వెజిటేటివ్ ఫామ్ని, కొత్త ఈడోగోనియల్ సెల్ స్ట్రక్చర్ని రిలీజ్ చేస్తుంది. కొత్త సెల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఈడోగోనియం ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ అసెక్షువల్ రీప్రొడక్షన్. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద ఈడోగోనియం సెక్షువల్ రీప్రొడక్షన్. ఇప్పుడు మనం ఈడోగోనియంలో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేసి చూద్దాం. సో దిస్ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్, వెన్ వాటర్ ఈజ్ ఇన్ ఆల్కలైన్ నేచర్. వాటర్ అనేది అసిడిక్ నేచర్లో కాకుండా ఆల్కలైన్ నేచర్లో ఉన్నప్పుడు, అంటే వాటర్లో యాసిడ్స్ కాకుండా బేసిస్ ఉన్నప్పుడు, నైట్రోజన్ డెఫిషియన్స్ ఉన్నప్పుడు, అంటే ఆ వాటర్లో నైట్రోజన్ లేనప్పుడు, లైట్ ఇంకా CO2 సఫిషియంట్ లైట్ ఇంకా దానికి కావాల్సిన సఫిషియంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇన్ దిస్ ఈడోగోనియంలో సెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలి అంటే వాటర్ షుడ్ బి ఆల్కలైన్ ఇన్ నేచర్. వాటర్ అనేది ఆల్కలైన్ నేచర్లో ఉండాలి, నైట్రోజన్ డెఫిషియన్సీ ఉండాలి, సఫిషియంట్ లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈడోగోనియం విల్ సెక్షువల్లీ రీప్రొడ్యూస్. సో ఇన్ దిస్ ద నార్మల్గా asexual reproduction occurs by zoospores. Sexual reproduction is of advanced type. It is an advanced oogamous type. Sexual reproduction in case of this ఈడోగోనియం is advanced oogamous. oogamous అంటే ఏంటి, మేల్ గ్యామెట్ని ఫీమేల్ గ్యామెట్ని రెండింటిని ఇన్వాల్వ్ చేసి ఫ్యూజన్ అనేది జరిగి ఒక ఆర్గానిజం ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏమవుతుంది, it occurs by advanced oogamous and the male is called as an antheridium, female ni oogonium అని అంటున్నాం. Male sex organ in Oogonium is called as an antheridium. Female sex organ in Oogonium is called as an oogonium. Based on their distribution, this antheridium, this Oogonium sexual reproduction is of two types. Based on their distribution, the sexual reproduction in Oogonium is of two types. One is macrandrous type and the other one is a nanandrous type. Macrandrous type and the other one is the nanandrous type. Based on this distribution of male and a female gamete, sexual reproduction occurs by two types. One is macrandrous type and the other one is the nanandrous type. So the main difference between this macrandrous and nanandrous type lo main difference enti ante formation of antheridia. Antheridia ante enti, it is a male sex organ. Male Oogonium ni antheridia antunnam, female Oogonium ni oogonium ani antunnam. So based on the distribution ఇవి టూ టైప్స్ అని చెప్పా, ఒకటి macrandrous ఇంకోటి ఏంటి nanandrous. ఇవి రెండింటి యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ antheridia.
Formation of antheridia is a major difference. Formation of antheridia is a major difference. So, in Macrandrus lo emoutundi, Nanandrus lo emoutundi ante, in this Macrandrus, antheridia develop on a normal filament. ఈ యాంథరిడియా ఏవైతే ఉన్నాయో దట్ విల్ డెవలప్ ఆన్ ఏ నార్మల్ ఫిలమెంట్, అంటే నార్మల్ వెజిటేటివ్ ఫిలమెంట్ పైన ఈ యాంథరిడియా అనేవి డెవలప్ అవుతాయి. వెజిటేటివ్ ఫిలమెంట్ ఏంటి? ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ హోల్డ్ ఫాస్ట్ సెల్, ఇక్కడ సెల్స్ ఉంటాయి, దిస్ ఇస్ అన్ అపికల్ సెల్. సో దీనిపైన ఈ యాంథరిడియా అనేది డెవలప్ అయితే అది Macrandrus ట్రైబ్. And in this Nanandrus tribe, antheridia develop on a small different structure called nanandrium. ఇందులో ఈ యాంథరిడియా డెవలప్ ఆన్ ఏ స్మాల్ డిఫరెంట్ స్ట్రక్చర్ కాల్డ్ nanandrium. ననాండ్రియం అని ఒక చిన్న స్ట్రక్చర్. ఇక్కడ ఏంది? ఈ ఫిలమెంట్ పైనే యాంథరిడియా డెవలప్ అవుతుంది. ననాండ్రస్ టైప్ లోకి వచ్చేసరికి ఈ ఫిలమెంట్ నుండి చిన్న ప్రొజెక్షన్స్ లాగా ఇలా ఇంకొక ఫిలమెంట్ ఫామ్ అవుతుంది. ఈ ఫిలమెంట్ పైన ఈ యాంథరిడియా అనేది డెవలప్ అయినప్పుడు ఇది దిస్ ఈజ్ ననాండ్రస్ టైప్ అండ్ దిస్ ఈజ్ అన్ Macrandrus టైప్. సో Nanandrus కి Macrandrus కి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే యాంథరిడియా యొక్క ఫార్మేషన్ లో వస్తుంది. ఇన్ Macrandrus type the antheridia develop on a normal filament, that is a vegetative filament, whereas in this Nanandrus type the antheridia develop on a small another pigment other than the vegetative pigment called as a nanandrium. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక స్మాల్ ఫ్రిగ్మెంట్ కాల్డ్ as nanandrium పైన ఇది డెవలప్ అవుతుంది. దీన్ని మనం nanandrium అని అంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ దట్ అకర్స్ ఇన్ Macrandrus as well as the Nanandrus tribe. Now we will discuss another important thing that ఈ Macrandrus ఇంకా ఈ Nanandrus ఏవైతే ఉన్నాయో this both ఏంటివి Macrandrus ఇంకా ఈ Nanandrus స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లో ఏమవుతుంది అంటే దిస్ Macrandrus టైప్ ఈజ్ ఆఫ్ హ్యావింగ్ బోత్ డైషియస్ ఇంకా మొనేషియస్ నేచర్లో ఉంటుంది. Macrandrus tribe exhibits and it always has a dioecious as well as a monoecious. Dioecious అంటే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్ వేరే వేరే కాలనీ పైన ఉన్నప్పుడు వేరే వేరే ఫిలమెంట్స్ పైన ఉన్నప్పుడు డైషియస్ అంటున్నాము. మోనిషియస్ అంటే మేల్ గ్యామెట్ ఇంకా ఫీమేల్ గ్యామెట్ రెండు కూడా సేమ్ ఫిలమెంట్ పైన ఉన్నప్పుడు దాన్ని మనం మోనోయిషియస్ అని అంటున్నాము. సో ఇన్ దిస్ Macrandrus టైప్ డైషియన్స్ లో ఉన్నది ఏంటి అంటే ఊడోగామస్ అక్వాటికమ్ exhibit dioecious nature. Oodogamus terrestris exhibit monoecious nature. అంటే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్ రెండు కూడా ఒకే ఫిలమెంట్ పైన ఉంటే దాన్ని మోనిషియస్ అంటగా, మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్ రెండు వేరే వేరే ఫిలమెంట్స్ పైన ఉంటే దాన్ని మనం డైషియస్ అని అంటున్నాం. So now I will draw a diagram and I will show the vegetative type of reproduction. See, ఇక్కడ vegetative filament నేను దీని డయాగ్రామ్ డ్రా చేయట్లేదు బికాజ్ ఆల్రెడీ నా సెక్షువల్ రిప్రొడక్షన్ లో ఆల్రెడీ నేను దీన్ని డ్రా చేశాను కాబట్టి. అంటే ఇది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ అ హోల్డ్ ఫాస్ట్ సెల్, దీస్ ఆర్ ద ఇంటర్కాలరీ సెల్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియస్, chloroplast, pyanoids, and this is an apical cell. And ఇక్కడ దీనికి క్యాప్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇది ఒక వెజిటేటివ్ ఫిలమెంట్. Now from now I will draw this. This is a cap cell. Excuse me. ఇబ్బంది నిన్న వానకు నేను బయటికి ఏం ప్రాబ్లం లేదు. రెండు దాని ఒక రోజు అంటే
సేమ్ యాజ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఆంథ్రోజాయిడ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ నౌ దిస్ వెజిటేటివ్ ఫిలమెంట్ నుండి అగైన్ దెర్ విల్ బి అ డెవలప్మెంట్ ఆఫ్ antheridial structures. ఏంటి అందుకే అక్కడ దీనికంటే ఫ్లవర్ బెటర్. హలో వచ్చిరా ఎట్టపాడు. So there is a development of an androsporangium. This will be forming into a vesicle, and here there is an androspore that is going to form. It also bears some amount of flagella. So this is a vegetative filament, and again from here this develops from a vegetative filament, and again from here there will be the formation of some capsules. This capsules will develop into a, this is a oogonium, nothing but a female sex organ. It has some substratum, substratum cell. This substratum cell will be giving develop into some inner projection. ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా కొన్ని డాటర్ సెల్స్ లా ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే మనం యాంథెరీడియం అని అంటున్నాం. దిస్ ఈజ్ ననాండ్రస్ టైప్. ఇక్కడ మేల్ గ్యామెట్ అనేది డైరెక్ట్ వెజిటేటివ్ ఫిలమెంట్ నుండి డెవలప్ అయింది కాబట్టి ఇది మ్యాక్రాండ్రస్. ఇక్కడ మేల్ గ్యామెట్ అనేది ఈ స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ నుండి డెవలప్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ననాండ్రస్ టైప్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈ యాంథెరోజాయిడ్స్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ అన్ ఊగోనియం, right? And here it will comes, and this forms ఇదేదైతే ఉందో దిస్ విల్ ఇక్కడ ఏంటి ఇక్కడ యాంథ్రోజాయిడ్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ. సో దిస్ యాంథ్రోజాయిడ్స్ విల్ డెవలప్ ఇంటూ అ oogamous. ఇది oogamous, ఇది ఊగోనియము, ఇది ఏంటంటే సపోర్టింగ్ సెల్. దిస్ సపోర్టింగ్ సెల్. సో ఇదేంటి ఇది ఫీమేల్ గ్యామెట్, ఇది వచ్చేసి మేల్. ఈ రెండు కూడా ఇక్కడ ఫ్యూజ్ అవుతాయి. సో దెర్ విల్ బి ద ఫ్యూజన్ ఆఫ్ బోత్. ఫ్యూజన్ ఆఫ్ బోత్ ఫామ్ అయిన తర్వాత మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఇలా దిస్ జైగోట్ will undergoing a meiosis division and develops into a 4 cells. రాకుంటే బాగుంది వాడు దూరాన్ని ఉండడు. నేను వచ్చినాను మీ బుద్ధి బుద్ధిగా మాట్లాడండి, లేకపోతే ఆమెతో మాట్లాడి 4 cells లోకి డెవలప్ అవుతుంది. అగైన్ ఇవి ఒక సబ్స్ట్రాటమ్ కి అటాచ్ అయిపోయి ఇట్ విల్ డెవలప్ ఇంటూ వెజిటేటివ్ ఫిలమెంట్. See here I have drawn a very rough diagram in case of this here. Now we will discuss about the sexual reproduction.